సార్. అయితే యాక్చువల్‌గా ఈ సినిమాకి అమితాబ్ బచ్చన్ గారు కూడా చూసి ఒక కాంప్లిమెంట్స్ ఇవ్వడం. ఆయన మీకు ఆఫర్ కూడా ఇచ్చారని విన్నాను నేను. బట్ అది ఏబీసీఎల్‌లో వర్క్ చేశాను నేను. ఆహ్, ఏబీసీఎల్‌లో దానికి ముందే ఓం అయిన తర్వాత ఏబీసీఎల్‌లో ఆఫర్ వచ్చింది. అక్కడ చిరంజీవి గారితో ఆఫర్ వచ్చింది. అదేనో అది ఆ టైంలో నాకు అవ్వలేదు. ఎందుకని సార్? అంటే మెటీరియలైజ్ కాకపోవడానికి రీజన్ ఏంటి? ఏమన్నా స్పెసిఫిక్? ఏమంటే నాకు ఆయన ఆ పెద్ద ఇమేజ్ నాకు తెలీదు. హ్మ్. ఏమంటే ఆ మెగాస్టార్ ఇమేజ్ ఉంది కదా! అది హ్మ్. చాలా పెద్దది. హ్మ్. నేను ఇంకా కొత్త డైరెక్టర్ కదా! హ్మ్. నేను ఏమేమో చెప్తాను. వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. బట్ ఏమంటే ఒక మెగాస్టార్‌ని హ్యాండిల్ చేయాలంటే ఆ సబ్జెక్టే వేరేలాగా ఉండాలి కదా! అవును సార్. అంటే అమితాబ్ బచ్చన్ గారు చిరంజీవి గారితో చేద్దాం అనుకున్నారా? లేదు లేదు. అది వేరే. అది వేరే. అశ్విని దత్ గారు ప్రొడ్యూసరు. ఓకే. అప్పుడు చాలా డిస్కషన్ జరిగింది. హ్మ్. అదేంటో నాకు ఆ డైరెక్టర్ అదృష్టం లేదనుకుంటాను. ఎళ్లి నేను చేశాను. సార్ ఉన్నాయి సార్. ఇంకా ఇప్పటికి కూడా యూ ఆర్ స్టిల్ మీరు మీ అంత ఎనర్జిటిక్‌గా, యంగ్‌గా ఆలోచించే డైరెక్టర్స్ చాలా అరుదుగా వస్తూ ఉంటారు థాంక్ యూ అండి. ఇండస్ట్రీకి. థాంక్ యూ. ఎవర్ గ్రీన్ సినిమాలు తీస్తున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ ఇచ్చారు మీరు ఆల్రెడీ. ఇప్పటికి కూడా స్టిల్ దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ దట్. మీరొస్తే తెలుగు పీపుల్ ఆర్ వెల్కమింగ్ యూ థాంక్ యూ. అగైన్ థాంక్ యూ. వన్స్ అగైన్. అయితే యాక్చువల్‌గా రజనీకాంత్ గారు కూడా మీ సినిమాలకి పెద్ద ఫ్యాను. అదేంటో నా అదృష్టం. సో ఆయనొచ్చి చూసి సూపర్ సినిమా మీతో కలిసి చూసారు. అవును. ఆయన కూడా అన్నారు. నాకెప్పుడన్నా సబ్జెక్ట్ తీసుకొస్తే గనక నాకు సరిపడా సబ్జెక్ట్ చేద్దామని కూడా అన్నారు. బట్ ఆయన్ని కూడా మీరు టచ్ చేయలేదు సార్. అయ్యో! నేనెక్కడ అదన్నీ పైనుండేవాడు డిసైడ్ చేయాలి. అదే సార్. అంటే మీకు అలాంటి ఆఫర్ ఇచ్చినప్పుడు మీకున్న థాట్స్‌లో అంటే అనిపించలేదా? అండ్ పెద్దాయన్ని అడిగారు కాబట్టి ఆయనకే చేద్దామని చెప్పేసి రజనీకాంత్ గారికి. లేదు. అదే నేను చెప్పేది. నాకలాంటి సబ్జెక్ట్ కావాలి. ఆయన దగ్గర హ్మ్. అప్రోచ్ చేసేదానికి హ్మ్. నాకే 100% సాటిస్ఫాక్షన్ అవ్వాలి. హ్మ్. అందుకే చూస్తాము. సరే. అయితే యాక్చువల్‌గా మీరు ఫస్ట్ సినిమా నుంచి హీరో కాదు. మీకు ఆల్రెడీ డైరెక్టర్ కింద పెద్ద ఫాలోయింగ్ వచ్చింది. అంతకుముందు మీరు చేసిన సినిమాలతోటి. ఒక కల్ట్ స్టేటస్ అనేది మీకు డైరెక్టర్ కింద వచ్చింది. వచ్చిన తర్వాత హీరో కింద టర్న్ తీసుకోవడానికి రీజన్ ఏంటి సార్? అదన్నీ తెలీదండి. అలాగే ఏమి తర్వాత నేను ఉపేంద్ర అయిన తర్వాత మళ్ళీ 'హెచ్2ఓ' చేశాను. అవును. 'సూపర్ స్టార్', 'హాలీవుడ్' ఇలాంటి ఫిల్మ్ చేసుకొనొచ్చాను. అవును సార్. అదేంటో తర్వాత నాకనిపించింది లెట్ మీ ట్రై విత్ అదర్ స్టోరీస్, అదర్స్ వేరే వాళ్ళ విజన్. వేరే వారి విజన్‌లో వర్క్ చేస్తాము హ్మ్. అని అప్పుడు స్టార్ట్ చేశాను. అది స్టార్ట్ చేసిన తర్వాత మన 'కుటుంబ' అండ్ 'గౌరమ్మ' అని 2 ఫిల్మ్ చేశాను. హ్మ్. సార్. అది చాలా పెద్ద హిట్ అయిపోయింది. 'రక్తకన్నీర్' చేశాను. అది హిట్ హిట్ అయిపోయింది. అయింది. 'ప్రీత్ అవును. సేన్' ఒక ఫిల్మ్ చేశాను. అవును సార్. 'డర్' అవును. అది అదైన తర్వాత చాలా బిజీ అయిపోయాను. బట్ హ్మ్. స్టిల్ ఐ వాస్ థింకింగ్ అబౌట్ దిస్. అదైన తర్వాతనే ఒక 10 ఇయర్స్ గ్యాప్ తీసుకొని 'సూపర్' చేశాను. హ్మ్. సార్. నయనతార, అవునవును. 'నయనతార'. రాక్‌లైన్ వెంకటేష్ గారు ప్రొడ్యూసర్. అవును సార్. సో అదైన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఈ యాక్టింగ్ చేసే టైంలో కష్టమైపోతుంది. ఏమంటే ఒక డేట్ ఇస్తాం. ఇంకేదో ఒక సబ్జెక్ట్ వింటానే ఉంటాము. హ్మ్. ఈ సబ్జెక్ట్ బాగుంది అని ఒక టెంప్టేషన్ వస్తుంది. హ్మ్. అలా స్టార్ట్ చేసుకొని వెళ్ళాను. తర్వాత మళ్ళీ నేనిప్పుడు 'యూఐ' అని ఫిల్మ్స్ చేస్తా ఉంటాను ఇప్పుడు. అవును సార్. అవును సార్. అది కూడా పాన్ ఇండియా వైడ్‌గా ఏవో రిలీజ్ 5, చేసిన 6 లాంగ్వేజెస్‌లో. మీరు చేసిన ఆ చీప్ సాంగ్ అనేది మొత్తం చీప్‌గా మొత్తం పోయింది. యాక్చువల్‌గా థాంక్ పెద్ద యూ. హిట్ అయింది థాంక్ యూ. ఇక్కడ కూడా. ఒక ట్రోల్ సాంగ్ వదిలాము. అదే సార్. మీరంటే మీ మార్క్ కనిపించింది ఆ సాంగ్‌లో చాలా రోజుల తర్వాత 'ఉపేంద్ర' గారు సినిమా అనేది ఎవరు విననోళ్ళు కూడా ఆ సినిమా గురించి తెలియనోళ్ళు కూడా ఈ సాంగ్ వినిపించామనుకోండి ఇది ఉపేంద్ర గారిదా అని అడుగుతున్నారు యాక్చువల్‌గా బయట థాంక్ యూ. యాక్చువల్‌గా.